హాయ్ అండి. టుడే నేను వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనకి ట్రాన్స్లూజెంట్ పౌడర్, లూజ్ పౌడర్, కాంపాక్ట్ పౌడర్స్ డిఫరెన్స్ ఏంటో తెలియాలండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లోరా మాసియా అండి. సో లోరా మాసియా ఎప్పుడు యూస్ చేస్తామంటే న్యాచురల్ స్కిన్ ఫినిష్ కావాలి. అండ్ ట్రాన్స్లూజెంట్ పౌడర్స్, ఇవి వచ్చేసి ట్రాన్స్లూజెంట్ పౌడర్స్ కూడా న్యాచురల్ స్కిన్ ఫినిష్ కావాలి. ఇవి ఏ విధమైన కవరేజ్ అనేవి ఇవ్వవు. అండ్ ఇప్పుడు నేను అప్లై చేసేది కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్ పౌడర్కి పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మేకప్ మెల్ట్ అవుతుంది, మనకి స్వెట్ ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు టచ్అప్ కోసం కాంపాక్ట్ పౌడర్ మాత్రమే యూస్ చేయాలండి. సో ట్రాన్స్లూజెంట్ పౌడర్, హుడా పౌడర్ వచ్చేసి మినిమం జస్ట్ మినరలైజ్ ల్యూమినస్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మనం వాటిని యూస్ చేస్తాం. లూజ్ పౌడర్స్ వచ్చేసి న్యాచురల్ స్కిన్ ఫినిష్ ఇవ్వడానికి యూస్ చేస్తాం. అండ్ కాంపాక్ట్ పౌడర్స్ వచ్చేసి హై డెఫినిషన్ ఇవ్వడానికి యూస్ చేస్తాము. బట్ మనం వితౌట్ లూజ్ పౌడర్ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయకూడదండి. హోప్ మీ అందరికీ కూడా ఈ మేకప్ యూజ్ అవుతుంది. ఫాలో మై పేజ్ ఫర్